సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సో ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, బ్యూటిఫుల్ మెమరీస్. ఈ షో ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అసలుకి? అప్పటి వరకు బయటికి రాలేదు కదా పెద్దగమ్మ. అవును, యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు రవి చెప్పాడు. రవి, నేను ముందే చెప్పా, రవి నాకు కాంట్రవర్సీ అసలు ఇష్టం ఉండు అని చెప్పా. అప్పుడు రవి అన్నాడు, లేదు వదినా నన్ను నమ్మండి, మీరు ఇప్పటివరకు ఏ షో చేయలేదు. కానీ లిటరలీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. నేను చెప్పాను, నేను ఈవెంట్స్ లో బిజీగా ఉంటాను రవి అంటే, వదినా మీరు ఇచ్చిన డేట్స్ లోనే షూట్ పెట్టుకుంటాం. నేను హార్డ్లీ 7 days ఇచ్చానండి, అంతే ఫినిష్ చేస్తారు. 7 days, అది కూడా నాకు ఒక్కొక్కసారి లేట్ అయ్యేది. నేను చెప్పాను రవి లేట్ అవుతుంది రవి అన్నా, పర్లేదు అవుతున్నా నేను హ్యాండిల్ చేసేస్తాను. బట్ అలా అన్నాను కానీ అందరికన్నా ముందు నేనే ఉండేదాన్ని సెట్ లో. 1 hour నేనే ఫస్ట్ ఉండేదాన్ని. ఆర్టిస్టులు అందరూ లేట్ గా వచ్చారు, నేను మాత్రం ముందున్నాను. సో ఓకే, అది బాగా అనిపించింది. కానీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ మా ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేశారు, ఒక 1 week ఫైట్ చేశారు, రావాలి ఖచ్చితంగా. సో ఫ్యామిలీ కొంచెం దూరం అండి, కెమెరాకి వద్దు అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేయలే ఈ షో. నాకు యాక్చువల్లీ కెమెరా ముందుకి అసలు రానన్నా నేను. ఐ మీన్ ఏంటంటే చాలా మంది లోపల చాలా ఉంటాయి, నువ్వు అవన్నీ తట్టుకోలేవు, పాలిటిక్స్ చాలా ఉంటాయి అని. ఉన్నాయా పాలిటిక్స్? ఆబ్వియస్ గా ఉంటాయి కదన్నా. ఎందుకంటే అందుకే ఈ షో తర్వాత నేను అదే షోలో చెప్పాను, ఫస్ట్ అండ్ లాస్ట్ షో ఇంకా నేను చెయ్యను. నేను చూసా అది. కానీ నిజం చెప్పాలంటే ఆ టైంలోనే మేము ఎక్కువ టైం స్పెండ్ చేసాం ఇద్దరం. అదే నేను అడుగుదాం అనుకున్నాను, బ్యూటిఫుల్ మెమరీస్ మొత్తం మీరు సో ఈ షోలో చాలా షేర్ చేసుకుని ఉంటారు, ఎమోషనల్ అయి ఉంటారు. ఇదే షోలో ఎక్కువ ఇంపాక్ట్. ఇప్పటికి ఆ షోలో అంటే ఇప్పటికి ధనరాజుని తలుచుకున్న కళ్ళమ్మట అలా నీళ్ళు వచ్చేస్తాయి అంటే ఏ సిచ్యువేషన్ అని చెప్తా? యాక్చువల్లీ సర్ప్రైజ్ థీమ్ అని ఒకటి ఉందన్న. తనకి ఐఫోన్ అంటే చాలా ఇష్టం. బేసిక్ గా నన్ను అడుగుతుండే కొనిస్తాను, ఓకే అంటే బడ్జెట్ ప్రకారం ఐఫోన్ కూడా నువ్వే కొనిపిస్తావా అంటే మరి అంతే కదా. సో తాళాలన్నీ మన దగ్గరే ఉంటాయి, ఏటీఎంలు అంతే. అలా అలా చేస్తున్నావు అన్న. అంటే తనకి ఇచ్చాను ఒకసారి, తను కరెక్ట్ గా యూజ్ చేసుకోలేదు. సో నేను మళ్ళీ దగ్గర పెట్టుకుంటున్నా, తప్పేం లేదు. ఎవరో ఒకళ్ళు మరి ఉన్నారు కదా, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు హ్యాండిల్ చేయాలి. అంటే మళ్ళీ తనకి ఇచ్చేసిన ఏమో మళ్ళీ ఇంకేదైనా సినిమా తీసిస్తే నేను మళ్ళీ సిద్ధంగా లేను. సో అందుకని పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కాబట్టి కెరీర్ పరంగా ఆలోచించి నీ వర్క్ నువ్వు చేయి, నా వర్క్ నేను చేస్తా, అంతే. నీకేం కావాలో చెప్పు, అంతే. అంతకు మించి ఏం లేదు. సూపర్. 2-3 కోట్లు ఉంటుందా బ్యాంక్ బ్యాలెన్స్? అయ్యో అన్నా, అంత లేదన్నా, ఎవరన్నా చెప్పింది. అన్ని ఈవెంట్స్ చేస్తే ఇంత బిజీగా ఉంటే యాక్చువల్లీ నేను ఈవెంట్స్ చేస్తానన్నా, కానీ మన కింద పని చేసే వాళ్ళకి కూడా ఇవ్వాలి. నన్ను నమ్ముకొని ఒక ఫ్యామిలీస్ ఉందన్న, మీరు నమ్మరన్నా, ఒక ఈవెంట్ లో 5,000 మిగులుతుందన్నా, నేను ఈవెంట్ చేసేస్తా. ఎందుకంటే నన్ను నమ్ముకొని ఒక 150 ఫ్యామిలీస్ ఉన్నాయి, 150 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో వాళ్ళకి వర్క్ ఇవ్వాలి. నేను వెళ్ళి డిమాండింగ్ నాకు ఈవెంట్ కి 10,000 మిగలాలంటే నా కింద ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోతారు. నేను అది తీసుకోలేదు. ఎందుకంటే ఈవెంట్స్ లోనే చాలా పాలిటిక్స్ ఉంటాయి అన్న, చాలా మందికి తెలియదు. ఈవెంట్ ఆర్గనైజింగ్ అంటే చాలా అనుకుంటాను, చాలా కష్టం, చాలా పాలిటిక్స్ ఉంటాయి. మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. ఐ మీన్ ఉన్న క్లయింట్స్ కూడా అలాగే ఉన్నారు లిటరల్ గా. అంటే చాలా చాలా పాలిటిక్స్ ఉంటాయి ఈవెంట్స్ లో, చాలా కష్టం. మనం అనుకుంటాం కానీ వెరీ పాలిటిక్స్. అంటే నేనే అనుకుంటా, అరే నాకు ఇంత తెలిసిన నేనే నెట్కు రాలేకపోతున్నాను, తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి, చాలా ఉంటదన్న. లిటరల్గా చాలా మంది ఈవెంట్ ఆర్గనైజ్ ఏడ్చిన రోజులు నేను నా దగ్గర, సిరి గారు మీరు బాగానే హ్యాండిల్ చేస్తున్నారు, మాకు ఇలా అవుతుంది ఇలా అవుతుంది. నాకు కూడా లిటరల్ గా అయింది, చాలా అయ్యాయి అలాగా. సో అప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాను. ఓకే అంటే కొంతమంది ఏం చేస్తారంటే బేసిక్ గా కొన్ని నేమ్స్ మెన్షన్ చేయకూడదు, కానీ లిటరల్గా నేను కూడా ఒక కన్వెన్షన్ వెండర్ ఎలా ఉంటారంటే అన్న, ఓకే ఇప్పుడు డెకార్ ఒక 1 lakh అనుకున్నా, డెకరేషన్ కి 1 lakh అవుతుంది, లిటరల్గా చెప్తారన్న 25% మాకు ఇవ్వాల్సిందే అంటారు కన్వెన్షన్స్. సో ఏంటంటే 25% క్లయింట్ కేసి ఇవ్వాలి అంటే మాకు కొంచెం ఎక్కడో ఉంటది. అరే ఈవెంట్ మొత్తం చేస్తేనే 5,000 చూసుకొని చేస్తాం, 25,000 క్లయింట్ కి యాడ్ చేయాలంటే కొంచెం. నేను లిటరల్ గా ఒకరికి చెప్పేసా, చాలా పెద్ద కన్వెన్షన్, చాలా పెద్ద హోటల్ కూడా చెప్తే అసలు ఇదవుతారు. అది లిటరల్గా అంటే నేను లిటరల్ మొహం మీద చెప్పా ఎండీకి, సార్ అసలు కరెక్టే కాదండి, 25% అంటే మాటలా, 1,25,000 వాళ్ళ మీద ఛార్జ్ చేయాలంటే ఓకే ఛార్జ్ చేసి ఇచ్చేస్తాం. ఈ ఈవెంట్ ఇక్కడతో రేపు పొద్దున సిరి ఈవెంట్స్ టచ్ చేయాలంటే భయపడతారు. సో నేను అన్నాను, నేను అలా ఛార్జ్ చేయలేను సార్, మీ వెండింగ్ వద్దు, మీ అగ్రిమెంటే వద్దు, నాకు 6 months చేసా, నా వల్ల కాలా,
అలా వేయాలంటే క్లయింట్ కి నా వల్ల అసలు కాలేదన్న. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఏ విషయంలో అయినా నేను చెప్పేసాను నా వల్ల కాదు సార్, నేను అసలు 25% అయితే చార్జ్ చేయలేను. ఇప్పుడు డెకార్ విలువ 50,000 ఉన్నప్పుడు నేను 75 ఎలా చెప్తాను? ఓకే, ఇప్పుడు ఇదే డెకార్ తీసుకెళ్లి వాళ్ళు వేరే చోట అడిగినప్పుడు 50 నుంచి ఒక 60కి వస్తుందేమో మేబీ, ఎందుకంటే నాకు ఓన్ గా అన్ని ప్రాప్స్ అన్ని నాకే సెట్ ఉన్నప్పుడు. సో అంటే ఓహో సిరియన్ అమ్మాయి 15,000 ఎక్కువ చెప్పింది కదా అనుకుంటారు, కానీ లోపల ఏం జరుగుతుంది నాకు మాత్రమే తెలుసు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే మాకు బ్యాడ్ నేమ్ రాకూడదు కానీ మాకు మనీ కావాలి, ఇలా ఉంటది. నాకు చాలా రిస్ట్రిక్షన్స్ కామన్. సో నా నెక్స్ట్ క్వశ్చన్ అక్కర్లేదు అనమాట, ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్, స్ట్రాంగ్ అని అర్థమైపోతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.